హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనం పాలు పంచదార లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే స్వీట్ అండి. ఇది పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రొటీన్గా మనం సేమియా పాయసం కీరు అనేది కాకుండా ఇలా కొత్త పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరే చెప్తారు చాలా బాగుంది అని కామెంట్ కూడా చేస్తారండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ప్రతి ఇంట్లో చేసుకోగలిగిన స్వీట్ అండి. ఇది ప్రాసెస్లోకి పోదాము. ముందుగా మనం ఒక బాండల్ అనేది తీసుకుందామండి. అందులోకి మనం గీ అనేది వేసుకోవాలా. ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఒక కప్పు సేమియా అనేది వేసుకున్నానండి. సేమియా అనేది మన ఇష్టం అండి, సన్నయ్యనే వేసుకోవచ్చు, ఇలా లావుగున్నట్టనే వేసుకోవచ్చు అండి, అది మీ చాయిస్ అండి. ఆ సేమియాని మనం బాగా దోరగా వేయించుకోవాలండి. అందులోకి నేను కొద్దిగా జీడిపప్పు అనేది ఫ్రై చేసుకుంటున్నానండి. మనం వేరే దాంట్లో ఫ్రై చేసుకోకుండా దాంట్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి, ఎందుకంటే గీ అనేది వేసుకున్నాను కదా. ఈ సేమియా ఫ్రై అయ్యే లోపల అవి కూడా ఫ్రై అయిపోతాయని దాంట్లోనే వేసి చేస్తున్నానండి. ఇలా ఎర్రగా దూరగా ఎగాలండి. వీడియోలో చూపించినట్లుగా మనం ఒక కప్పు సేమియా తీసుకున్నామండి. ఒక కప్పు సేమియాకి ఒక హాఫ్ కప్పు అనేది మనం శనగపిండి అనేది తీసుకోవాలండి. అదే బాండెట్లో ఇంకొక స్పూన్ అనేది నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత మనం శనగపిండి అనేది వేసుకోవాలా. ఈ శనగపిండి కూడా మనం చిన్న సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. వీడియోలో చూపించినట్లు మనం సిమ్లోనే పెట్టుకొని మనం దోరగా వేయించుకోవాలండి. అడుగు అనేది అంటకూడదండి. అడుగు అనేది అంటితే మనకి ఈ స్వీట్ అనేది టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని మనం చిన్న సిమ్లో పెట్టుకొని కానీ చేస్తే ఈ స్వీట్ అనేది మనకి నెయ్యి అనేది పైకి తేలుతూ బాగా మెల్ట్ అయ్యి బాగుంటుందండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. మనకి నెయ్యి అనేది కూడా పైకి తేలి ముద్దగా వచ్చేస్తుందండి. సిమ్లోని పెట్టి చేసుకుంటే మనం కావాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని కూడా మనం బాగా దొరగా వేయించినవి పక్కన పెట్టుకోవాలండి. దోరగా వేయించిన తర్వాత చూడండి అలా రెండింటిని కలిపేసుకోవచ్చండి, ఏం కాదు. తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఒక కప్పు సేమియాకి ఒక హాఫ్ కప్పు మనం శనగపిండికి 1.5 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చండి. మనం దీని బదులు షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ అనేది హెల్దీ కాదు కదా, అందుకని బెల్లంతో చేస్తున్నాను. దీనికి 2 కప్పుల వాటర్ అనేది తీసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అనేది తీసుకోవాలా, సరిపోతాయండి. ఎక్కువ వాటర్ అనేది వేస్తే మనకి సేమియా మరి ఉడికిపోయి బాగుండవండి. మనకి ఈ బెల్లం అనేది మనకి వాటర్ లాగా ఉంటే చాలండి, పాకం అవసరం లేదు. మనకి చూడండి వీడియోలో చూపించినట్లు వాటర్ అనేది కరిగిపోయాయి కదా, దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత బాండెట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా సేమియా, ఫ్రై చేసిన శనగపిండి వేసేసుకోవాలండి. మనం బెల్లం అనేది కరగబెట్టుకున్నాం కదా, అది మనం స్ట్రైనర్తో వడకట్టుకొని దాంట్లో పోసేసుకోవాలండి. ఇది పాకం అనేది ఏం అవసరం లేదు. చూడండి దాంట్లో డస్ట్ అనేది ఉంటుందని బెల్లంలో వడపోసుకోవాలండి. తర్వాత దీన్ని బాగా చిన్న మంట పెట్టుకొని స్లోగా మనం కలుపుతూనే ఉండాలండి. మనం కలుపుకున్నా ఉంటే కింద అడుగు అనేది పట్టేస్తుంది. మనం చిన్నగా స్లోగా కలుపుకుంటూ ఉండాలా, మంట అనేది స్పీడ్ అనేది పెట్టుకోకండి. తర్వాత నేను కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నానండి. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కలర్గా ఉంటే బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారని కొద్దిగా వేసుకున్నానండి. మీకు వద్దనుకుంటే వేసుకోకండి. తర్వాత చూడండి మనకు అలా కుతుకుతా ఉడికేటప్పుడు కొద్దిగా యాలక్కాయ పొడి అనేది వేసుకోవాలా. 1 స్పూన్ యాలక్కాయ పొడి అనేది వేసుకున్నాను. యాలక్కాయ పొడి వేసిన తర్వాత టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఈ స్వీట్ అనేది చాలా మృదువుగా ఉంటుందండి. చాలా తింటుంటేనే మనకి సేమియా గట్టిగా ఉన్నట్టు అట్టేముండదండి, బాగా స్మూత్గా బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి మనకి కొద్దిగా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. అలా సిమ్లోనే కదుపుతూ ఉండాలండి. మనకి దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకొంతసేపటికి ఇంకా దగ్గరకు వచ్చేస్తుందండి. మరీ గట్టిగా చేసుకోకూడదండి, కొద్దిగా లూజ్గానే ఉండాలా. చూడండి అలా
తిప్పుతూ ఉండాలి. కింద చూడండి అడుగంటలేదు కదా, అలా అడుగంటకుండా చూసుకోండి. మనం కడాయి తీసుకునేటప్పుడే కొద్దిగా మందమైనది తీసుకోండి, అప్పుడైతే మనకి అడుగంటదు. అలా కదుపుతూ ఉంటే మనకి అలా వచ్చేసిందండి. చూడండి ఇంకొద్దిగా గట్టిపడింది. అలా గట్టిపడితే చాలండి, మరీ గట్టిపడనివ్వకండి. గట్టిపడితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మొత్తాన్ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. చూడండి మొత్తాన్ని మనం ఒక నెయ్యి రాసి పెట్టుకోండాలండి. ముందుగా నేను దాంట్లోకి వేసేసుకునేదేను. ఇది మనం వేసుకున్న తర్వాత కూడా ఒక 1 అవర్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి. బాగా గట్టిపడిన తర్వాత మనం పీసెస్గా చేసేసుకోవచ్చు. నేనైతే పీసెస్ చేసుకోవాలని ఒక 1 అవర్ బయట పెట్టేస్తున్నాను. కావాలంటే మీకు వద్దు అనుకుంటే డైరెక్ట్గా అలాగే తినేసేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడి మీద అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇలా ఒక పప్పు గుత్తితో కానీ ఒక స్పూన్తో కానీ ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి అలా పీసెస్ కావాలి కాబట్టి మొత్తం అలా చేసుకుంటే మనకి ఎక్కడ ఏమీ కాకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఆరిపోయిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలా కట్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందోను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని ఒక్కసారైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ స్వీటు చాలా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ అయినా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా ఇది టేస్ట్ అనేది ఏం మారదండి, అలాగే ఉంటుంది. బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా టేస్ట్ అనేది అలాగే ఉందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు ఇలా చేసుకోండి. అప్పటికప్పుడికే మీరు 4-5 పీసులు అనేది అప్పటికప్పుడికే తినేస్తారండి. అంత టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేటివి కూడా వేసుకోవచ్చండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.